సిపిఎస్ అంతం పిఆర్టీయు పంతం అనే నినాదంతో సెప్టెంబర్ 1వ తారీఖున హైదరాబాద్ లో మహాధరణ కార్యక్రమానికి గోడ పత్రిక పిఆర్టీయు మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిఆర్టీయు మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శులు సౌమ్య నాయక్, శ్రీనివాసులు మాట్లాడుతూ కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానం ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిందన్నారు. హైదరాబాద్ లో నిర్వహించబోయే ధర్నాకు ఉద్యోగ ఉపాధ్యాయులు విధిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. సెప్టెంబర్ 1, 2004 నుంచి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. మరి ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయిన తర్వాత కూడా మరి పెన్షన్ లేకపోవడము, పెన్షన్ వచ్చినా అది ఆసరా పెన్షన్కు దగ్గరలో ఉండడం వల్ల వాళ్ళ కుటుంబాలు భయాందోళనకు ఆదర్శభావంతో ఉన్నారు. కాబట్టి మరి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి 2004 నుంచి నేటి వరకు ధర్నాలు, నిరసనలు, ఉద్యమాలు చేస్తూనే ఉన్నాము. కానీ గత 2 సంవత్సరాల క్రితం ముందు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ కి ముందు మరి తన మేనిఫెస్టోలో సిపిఎస్ను రద్దు చేసి సిపిఎస్ విధానం ఏదైతే ఉందో దాన్ని అంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో మా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నాడు పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటిస్తూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ పోస్టర్ని ఇక్కడ కలెక్టరేట్ ఆవరణలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సిపిఎస్ అనేది